ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనాన్ని మరి చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. మన వినికిడిలో ప్రభు ఈ మాటను ఆశీర్వదించి దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మనం ఇస్సాకు భక్తుడిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన సాయంకాలపు వేళ ఏం చేస్తున్నాడంటే పొలానికి వెళ్తూ ఉన్నాడు. చూడండి, ఏ రైతు అయినా సరే సహజంగా మరి పొలానికి ఉదయం పూట వెళ్తారు. మార్నింగ్ టైంలో రైతు పొలానికి వెళ్ళి మరి పనులు చక్కబెట్టి పొలం నుంచి ఇంటికి వస్తారు. దట్ ఈస్ ద రెగ్యులర్ యాక్టివిటీ ఆఫ్ ఎనీ ఫార్మర్ ఇన్ ఇండియా. కానీ ఇక్కడ ఇస్సాకు విషయంలో సన్నివేశం మనకి రివర్స్ కనిపిస్తుంది. పగలంతా పొలంలో పని చేసుకుని పొలంలో పని ముగించుకొని అందరి ఇంటికి వస్తుంటే ఇస్సాకు మాత్రం ఇంటి దగ్గర పనులన్నీ చక్కబెట్టుకొని సాయంత్రపు వేళ ఆయన పొలం వాళ్ళకి వెళ్తున్నారు. ఈస్ గోయింగ్ ఇన్ టు ద ఫీల్డ్. సో ఎందుకు ఇలా చేస్తున్నాడంటే ఆయన వెళుతున్నది దేనికి అంటే ఉదయం పూట వ్యవసాయం చేయడానికి రైతులు వెళ్తారు. కానీ ఆయన వ్యవసాయం చేయడానికి వెళ్ళట్లేదు, వ్యాపారం చేయడానికి వెళ్ళడం లేదు, అంటే ఏదో కూలి పనో లేకపోతే ఏదో ఒక ఈ లోక సంబంధమైనటువంటి జీవనోపాధి కోసం ఆయన వెళ్ళడం లేదు. ఆయన దేనికి వెళ్తున్నాడు అంటే ప్రార్థనకు ఆయన వెళ్తున్నాడు. కానీ ఇంట్లో నుంచి ఆయన అంటే ఏకాంత కొంతమంది భక్తుల్ని మనం బైబిల్లో చూస్తున్నాం కదా. అంటే ఏలియా అనగానే మనకి కర్మేలు కొండ గుర్తొస్తుంది, మోషే అనగానే మనకి సీనాయి కొండ గుర్తొస్తుంది, యేసు ప్రభు అనగానే ఒలీవల కొండ గుర్తొస్తుంది. సో ఈ భక్తులందరూ కూడా మరి వారు ఏకాంతంగా దేవునితో గడపడానికి, ఏకాంత ప్రార్థన సాధన చేయడానికి, ఏకాంతముగా దేవునితో ఉండడానికి సీనాయి కొండ మీద మోషే దేవుడు తప్ప మరొక నరుడంటూ ఎవరు లేరిక. సో సాలిటరీ ప్లేస్, ఆల్ అలోన్ విత్ గాడ్. సో ఇస్సాకు సాయంత్రం పూట ఆయన ఏర్పాటు చేసుకొని దేవుని ధ్యానించడానికి ఆయన వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సో ఆయన దేవుణ్ణి ధ్యానించడానికి వెళ్ళాడు. వీళ్ళ గమనించండి, ఒక ఆశ్చర్యకరమైన సంగతి. ఆ రోజుల్లో ఇప్పుడు మనకున్నట్టు ఇస్సాకు చేతిలో బైబిల్ ఉందా? మొదటి కీర్తనలో కీర్తనకారుడు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దేవుని యొక్క దివ్య వాక్యం, దివ్య గ్రంథం మన చేతిలో ఉంది ధ్యానం చేయడానికి. దేవుడు అనేక విషయాలు, అనేక ప్రత్యక్షతలు పొందుపరిచి మనకు అద్భుతమైన గ్రంథం ఇచ్చాడు. వీ కెన్ రీడ్ ఇట్ అండ్ వీ కెన్ మెడిటేట్ ఇట్. కానీ ఇస్సాకు చేతులు ఏమనుందా? ఇస్ దర్ సంథింగ్ ఇన్ హిస్ హ్యాండ్ టు రీడ్? 26 గ్రంథాల బైబిల్ లేదు, కనీసం మోషే ధర్మశాస్త్రం కూడా లేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా మోషేనే పుట్టలేదు. ధ్యానించడానికి గ్రంథం లేదు, ధర్మశాస్త్రం లేదు. ఇక దేన్ని ధ్యానిస్తాడు ఆయన అంటే నేరుగా దేవుణ్ణే ధ్యానిస్తాడు. మన పూర్వం కాలంలో భారతీయ ఋషులు మరి కొన్ని ఏకాంత ప్రదేశాలకు వెళ్ళిపోయి, కాశీకో ఎక్కడికో వెళ్ళిపోయి, హిమాలయాలకు వెళ్ళిపోయి ఏకాంతంగా తపస్సు చేసి దైవ ధ్యానం చేసేవారట. అంటే డైరెక్ట్ గా కనెక్షన్ టు హెవెన్, పరలోకముతో వాళ్ళ అంతరాత్మను కనెక్ట్ చేసి నేరుగా దేవునితో ఇంటర్వ్యూన్ అవ్వడమే అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉండడం చాలా గొప్ప సంగతి. వాళ్ళకంటూ ఒక గ్రంథం లేకపోయినా వాళ్ళు దేవుణ్ణి ధ్యానించారు. ఈరోజు మనకు ఒక అద్భుతమైన గ్రంథం ఉంది. 1600 ఏళ్లుగా 40 మంది ప్రవక్తల విశేషమైన శ్రమ, కష్టం ఫలితంగా దేవుడిచ్చిన అద్భుత గ్రంథం మనకున్నా కూడా ఈరోజు దేవుణ్ణి మనం ధ్యానించలేని పరిస్థితి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించలేని పరిస్థితి, దేవుని గుణగణాలను మనం ధ్యానించలేని పరిస్థితి. నిజంగా ఈ విషయంలో మనం సిగ్గుపడాలి. ఇంకా మనం ఎంత ధ్యానించాలి? ఏమంటే ఇస్సాకుకు నిజంగా ఈరోజు మనకున్నంత ప్రత్యక్షతలు, మనకున్నంత హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ వాళ్ళకి తెలీదు. బట్ దే వెరీ మచ్ లవ్ గాడ్ అండ్ దే వెరీ మచ్ లవ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్.
అయినా వారు దేవుని సన్నిధిని ప్రేమించారు. ఏకాంతంగా దేవునితో ఉండడానికి ఇస్సాకు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి సాయంత్రం పూట అందరూ పొలం నుండి ఇంటికి వచ్చేసినప్పుడు ఇక పొలంలో ఎవరు ఉండరు గనక అక్కడ ఏకాంతంగా ప్రశాంతంగా క్వైట్ గా ఉంటుంది. కాబట్టి నేను దేవుని సన్నిధిలో ధ్యానం చేయాలి, దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేయాలి, నేను దేవునితో ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. దేవుడు నేను దేవుడే ఉండాలి. ఇలాంటి మంచి ప్రార్థన సాధన చేశాడు ఇస్సాకు భక్తుడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉదయకాలం ఏంటంటే, మంచి ప్రార్థనాపరుడు ఈ ఇస్సాకు భక్తుడు. ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, ప్రార్థన అనేది మనల్ని, అంటే ప్రార్థన అంటే ఏదో నామకార్థంగానో అకేషనల్ గానో ప్రార్థన కాదు. అలవాటు ప్రకారము వాడుక చొప్పున ఇస్సాకు పొలంకి వెళ్ళి ధ్యానం చేస్తా ఉన్నాడు. ఇలా వాడుక చొప్పున మనం ప్రార్థనలు చేసినప్పుడు, మనం మంచి ప్రార్థన అనుభవం మనకున్నప్పుడు ఏం అద్భుతం జరుగుతుందంటే, అక్కడ చెబుతున్నాడు ఆయన కన్నులెత్తి చూడగా. అంటే కన్నులెత్తి చూడగా అంటే అంతకు ముందు ఏం చేశాడంటే కళ్ళు మూసుకొని ఉన్నాడు, దైవ ధ్యానంలో ఉన్నాడు, దేవుని సంగతులు ఆలోచిస్తున్నాడు, నీతిని రాజ్యాన్ని వెతికే పనిలో ఉన్నాడు. సో ఈ ప్రార్థన ఏం చేసిందంటే ఇస్సాకుని దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను చూచేటట్టుగా చేసింది. చూడండి, ఆయన కన్నులెత్తి చూడగా ఏం కనబడుతుందంటే అక్కడ ఒంటెలు రావడం ఆయనకి కనిపించింది. హల్లెలూయా. అవి ఎవరి ఒంటెలు అంటే వాళ్ళ ఒంటెలు అవి. ఆ ఒంటె మీద రిబ్కా వస్తోంది, రిబ్కాతో పాటు తమ ఇంటి దాసుడు వస్తున్నాడు. అది దేవుడు ఇస్సాకు కొరకు సిద్ధపరిచిన ఒక అద్భుతం, దేవుడు ఇస్సాకు కొరకు సిద్ధపరిచిన ఒక ఆశీర్వాదము చూచేటట్టుగా దేవుడు చేశాడు. చూడండి టైమింగ్, డివైన్ టైమింగ్ చూడండి. ఆయన ప్రార్థన ఆ రోజుల్లో మరి మనకున్నట్టు ఫోన్లు, వాట్సాప్లు, లొకేషన్ షేరింగ్లు ఏం లేవండి. వెళ్ళిన దాసుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు, తన భార్యను ఎంతకాలాన్ని చూస్తాడో తెలియదు. కానీ తను ప్రార్థనలో ఉండటం వలన కనులెత్తి చూడగానే దేవుడు తన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలు తన దగ్గరికి రావడం ఆయన చూస్తాడు. చాలాసార్లు దేవునికి మనతో సమస్య ఏంటంటే, దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను స్వీకరించడానికి మనం చాలాసార్లు సిద్ధంగా ఉండం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అద్భుతాలు మనము చూసేటట్టుగా మనం సిద్ధంగా ఉండం. వి మిస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. చాలాసార్లు చూడండి, అమ్మాయి శిష్యులతో కూడా యేసు ప్రభు నడుస్తా ఉన్నాడు, యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ యేసు అని వారు ఎరగలేదు. ఎరగకుండానే మాట్లాడేస్తున్నారు. డిస్కషన్, ప్రయాణం అయిపోయింది రాత్రంతా. బట్ బైబిల్ చెప్తుంది వారి కన్నులు మూయబడ్డాయి. దే మిస్ ద మేనిఫెస్టేషన్, ద గ్లోరీ ఆఫ్ జీసస్. అలాగే మన ఆత్మీయ జీవితంలో దేవుడు పంపే ఆశీర్వాదాలు ఎన్ని మిస్ అయిపోతున్నామో, దేవుడు సిద్ధపరిచిన అద్భుతాలు మనం ఎన్ని చూడలేక మనం నిరుత్సాహపడి నష్టపోతున్నాము. ఇదిగో ఇస్సాకు యొక్క ప్రార్థన దేవుడు సిద్ధపరిచి తీసుకొస్తున్న ఆశీర్వాదాలను చూసేటట్టుగా దేవుడు సిద్ధపరిచాడు. కనుక ప్రేయర్ విల్ ప్రిపేర్ యూ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ ప్రిపేర్డ్ ఫర్ యూ, మై డియర్ మ్యాన్ ఆఫ్ గాడ్. మన కన్నులు ఒకవేళ మూయబడి ఉన్నాయేమో, మూయబడిన మన ఆత్మీయ నేత్రాలను తెరిచేది ప్రార్థన అనుభవం. ప్రార్థన చేసినప్పుడు మూయబడిన మన కన్నులు తెరవబడతాయి. కనుక ఉదయకాల సమయంలో ప్రభువా, నేను కూడా నీ సన్నిధిలో ధ్యానించినట్టు సాగును పోలి ఉండాలి. క్వైట్ ప్లేస్ లో నీతో నాకు సమయం దయచేయి ప్రభువా. నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు చూచే కన్నులు నాకు దయచేయండి. ఇక్కడ ప్రతి దానికి సమయం కలదు అంటాడు జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి 3:1. అలాగా దేవుని టైమింగ్ ని కరెక్ట్ గా కనెక్ట్ అయింది ఇస్సాకుతో, బికాస్ ఆఫ్ హిస్ ప్రేయర్ లైఫ్. కనుక మనం ఈరోజు చేసే ప్రార్థన, అనుదినం మనం చేసే ప్రార్థన, మన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాలను పొందేటట్టుగా, ప్రతి దీవెనలను మనం రుచి చేసుకునేటట్టుగా దేవుడు మనందరినీ సిద్ధపరచునుగా. ఇఫ్ యు స్టాప్ ప్రేయింగ్, యూ విల్ స్టాప్ సీయింగ్ ద బ్లెస్సింగ్స్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ కన్నులు తెరవబడ్డం, నీకు ఒంటెలు కనబడతాయి, రిబ్కా కనబడుతుంది, అనేక దీవెనలు నువ్వు రిసీవ్ చేసుకుంటావు.
బైబిల్ చెప్తుంది, ఐజాక్ రిసీవ్డ్ రిబెకా. యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్, యూ విల్ రిసీవ్ ద గ్రేస్, యూ విల్ రిసీవ్ ద అనాయింటింగ్. దట్ వే ద ప్రేయర్ విల్ ప్రిపేర్ యూ. ప్రభా నేను సిద్ధంగా లేను. ఇర్మియా గ్రంథంలో అంటాడు, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకోలేదు. నేను మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నా, కానీ మాట్లాడలేకపోతున్నా. కారణం ఏంటంటే వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. దే మిస్ మై వాయిస్. అలా దైవ స్వరాన్ని మనం మిస్ అవుతున్నామేమో, దైవ ప్రత్యక్షతలు మనం మిస్ అవుతున్నామేమో, దేవుడు మన పక్కన వెళ్ళిపోతున్నా మనం చూడలేకపోయామేమో, దేవుడు చూపిద్దామని ప్రయత్నం చేశాడు, మనం చూడలేక మిస్ అయ్యామేమో. పరలోకంలో దేవుడు చెప్తాడు మనం ఏమేమి మిస్ అయిపోయామో. మన ప్రార్థనలు ఏమిని బట్టి, మన ప్రార్థన బలహీనతను బట్టి, ప్రార్థనలో మన ఓటమిని బట్టి. ఎందుకంటే దుష్టుడికి తెలుసు, వీడు ప్రార్థనలో ఉంటే వీని కన్నులు, ఆత్మీయ కన్నులు చురుకుగా పనిచేస్తాయి. వీడు అన్నిటినీ చూడగలుగుతాడు, అన్నిటినీ పొందుకోగలుగుతాడు, అన్నిటినీ ఎంజాయ్ చేయగలుగుతాడు. కాబట్టి తనలో ప్రార్థన లేమి తేగలిగితే హీల్ బికమ్ బ్లైండ్, స్పిరిచువల్లీ బ్లైండ్, బట్ హీ విల్ మిస్ ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ గాడ్ ప్రిపేర్డ్ ఫర్ హిమ్. కనుక ఉదయకాల వేళ పిల్లరా, మనం ధ్యానంతో కూడిన ప్రార్థన, ఇస్సాకు వంటి ప్రార్థన, మన కన్నులు తెరిచే ప్రార్థన, మన కన్నులకు అద్భుతాలు కనబడే ప్రార్థన, విశ్వాస ప్రార్థన దేవుడు ఉదయకాల వేళ తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికి దయచేయనుగాక.